ఇదిగో అమ్మా ఈ నెల నా జీతం డబ్బులు. ముందుగాల నువ్వు పోయి అనిగాడి సారుకు బస్ ఫీజు కట్టిరాపో అమ్మా. సారుకు ఎన్నోసార్లు చెప్పిన పిల్లాడిని డబ్బులు అడగద్దని, అయినా ఆయన మారడు. ఫస్ట్ నువ్వు పోయి ఆ ఫీజు మొత్తం కట్టిరాపో అమ్మా. సరే మామయ్య, ఎలాగో నేను మిషన్ కుట్టడానికి వెళ్తా కదా, అటే సారు ఫీజు కట్టేసి వెళ్తా. మీరు ఫ్రెష్ అయ్యారండి మామయ్య, దోశలు చేసిన తినేరు. మధ్య పడగల పన్ను నొప్పికి మందు పోతాడంట, నేను పోయి పోయించుకొని వస్తా అమ్మా. సరే వెళ్ళిరండి మామయ్య. బాగున్నారా అండి? బాగున్నా స్వప్న, నువ్వు బాగున్నావా? బాగున్నా అండి. అన్నం తిన్నారా? ఆ తిని పనిలో కూడా వచ్చిన. నువ్వు మిషన్ కుడుతున్నావని నాన్న చెప్పిండు. అవునండి, వారం రోజులు అవుతుంది. నాకెందుకు చెప్పలేదు స్వప్న? మీకు చెప్తే మళ్ళీ మీరు ఎక్కడ బాధపడతారని చెప్పలేదండి. నన్ను పెళ్లి చేసుకున్నందుకే కదా స్వప్న నీకు ఈ కష్టాలు. ఇక్కడ నాకు ఏ కష్టం లేదండి. మీరు నా పక్కన లేరన్న బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదండి. ఒక వారం రోజుల్లో నాకు జీతం వస్తుంది, నేను డబ్బులు పంపిస్తా. మా చెల్లెలు పోయిందనే కాలేజ్కి. ఇందాకే వెళ్ళిందండి. మా చెల్లెలు ఏమన్నా సరే దాని మాటలు నువ్వు పట్టించుకోకు స్వప్న. మీకెలా తెలిసిందండి? నాన్న చెప్పిండు జరిగిందంతా. ఈ మామయ్యకి ఏడ పని లేదు, ఏది చెప్పాలో ఏది చెప్పొద్దో తెలియదు. ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వైనా చెప్తావు కదా స్వప్న. అదేదో నాన్నే చెప్పిండు. ఆ ఇంట్లో ఏం జరిగినా నా కోసం ఓర్చుకో స్వప్న. సరే అండి, నాకు టైం అవుతుంది, నేను మిషన్ దగ్గరికి వెళ్ళాలి. సరే వెళ్ళు, బాయ్. సోనికి నాకు గొడవైన విషయం ఆయనకెందుకు చెప్పిరు మామయ్య? చెప్పొద్దని మీతో నేను చెప్పినా కదా మామయ్య. ఏదో మాట మీద మాట వచ్చిందమ్మా. ఎందుకు వాడు నిన్ను ఏదైనా అన్నాడా అమ్మా? నన్ను ఏమండే మామయ్య, కానీ ఆయనకెందుకు టెన్షన్ అని. సరే పోని, మీ పన్ను నొప్పి తగ్గిందా మామయ్య? ఏం తగ్గిందమ్మా? కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక ఊడినట్టు ఇప్పుడు పక్క పన్ను కూడా నొప్పిలేస్తుంది.